హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మనం తెలంగాణ గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ అన్న మనకి వీడియోస్ మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మనకి ఏకలవ్య ఎక్స్ప్రెస్. అంటే మనకి ర్యాపిడ్ రివిజన్ అంటే కొద్దిగా ఎక్స్ప్రెస్ లాగా ఉండాలి కదా, మరి ఆర్డినరీ ఉంటే బాగోదు. సరే, మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఇలా మనం డైలీ ఒక్కొక్క థీమ్ తీసుకుని ఎగ్జామ్ వరకు నా సాధ్యమైనంత మట్టికి యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే కొంతమంది అంటే రిక్వెస్ట్ చేస్తుంటారు కదా, అందరికీ అన్ని పే చేసి తీసుకునేటటువంటి అఫోర్డబిలిటీ ఉండకపోవచ్చు, కాబట్టి మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. నేను మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ పీపీటీ అనేది నేను మీకు యాప్లో ఇంక్లూడ్ చేస్తాను. యాప్లో లేని వాళ్ళు మీరు సింపుల్గా సంతోషరావు సార్ క్లాసెస్ అని చెప్పేసి ఆండ్రాయిడ్లో టైప్ చేసి వచ్చేస్తుంది. బట్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. నేను ఇలా ఇంక్లూడ్ చేస్తానని గతంలో చెప్పి కొన్నిసార్లు మర్చిపోయాను. డెఫినెట్లీ ఐ విల్ ఇంక్లూడ్ దిస్. యాప్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తాను. నేను ర్యాపిడ్ రివిజన్లో చెప్పే పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను యాప్లో ఇంక్లూడ్ చేస్తాను. మీరు మొబైల్లో చదువుకోవచ్చు, దాంతోపాటు ల్యాప్టాప్లో కూడా చదువుకోవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, సరే. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి అంతర్జాతీయ సంస్థలు అన్న టాపిక్లో మనం ఈ 5 ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. మెయిన్ ఈ మొత్తం అంటే ఈ యొక్క ఏకలవ్య ఎక్స్ప్రెస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, అసలు ఎగ్జామ్ ఇప్పటి వరకు మీరు చదవకపోయినా, చదువుతూ ఏం తెలవనో అర్థం కాకపోయినా, ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే మీకు ఒక ఈ 15-20 మినిట్స్ మీకు ఒక రివిజన్ లాగా, కిక్ స్టార్ట్ లాగా ఉండి తర్వాత మళ్ళీ దీని నుంచి మీరు స్టార్ట్ చేస్తారు. దీని నుంచి మీరు ఇంకా ఈ టాపిక్ ఫర్దర్గా చదివి ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు అని చెప్పేసి, అంటే మనకి థర్డ్ మార్క్ టెస్ట్ కూడా మీరు సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఓకే, సరే. ఇప్పుడున్నటువంటి 5 టాపిక్స్ నేను క్విక్గా చెప్తాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఏషియాన్, సార్క్, బిమ్స్టెక్, బ్రిక్స్, నామ్. ఇందులో మనకి రీసెంట్ మీటింగ్స్ ఎక్కడైతే కనుక ఆ మీటింగ్స్, దాంతోపాటు ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇండియా మెంబర్షిప్ ఉంటే కనుక మెంబర్షిప్, ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ ఇవి పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మన ఇండియాకి ఈ మధ్యలో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నేను మీకు తెలుసు కదా, పిఎస్ఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చెప్తాను. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ ఫారిన్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఇవి పిక్ చేసుకున్నాను. లేకపోతే ట్రెడిషనల్గా మనం యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్ అవి చెప్పొచ్చు. అవి స్టాటిక్ నాలెడ్జ్ చాలా మందికి ఐడియా ఉంటుంది. మీకు ఒకవేళ ఇలాంటి వీడియో నచ్చితే కనుక డెఫినెట్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంకొన్ని వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనము ఇండియా ఏషియాన్ సమ్మిట్ అన్నాం కదా. ఫస్ట్ మనకి ఏషియాన్ అంటే అర్థం కావాల్సింది ఏంటంటే, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియాన్ అంటే, ఏషియాన్లో మనకి ఓవరాల్గా 10 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఈ 10 మెంబర్ కంట్రీస్లో మనకి లావోస్, వియత్నాం, కాంబోడియా, మలేషియా, బ్రూనై, దాంతోపాటు ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, మయన్మార్, ఈ 10 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాం, ఈ 10 మెంబర్ కంట్రీస్లో బిమ్స్టెక్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని? ఈ 10 మెంబర్ కంట్రీస్లో బిమ్స్టెక్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎన్ని? మీరు ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో మనకి ఇది రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 20th ఇండియా ఏషియన్ సమావేశాన్ని అటెండ్ అవ్వడం జరిగింది, జకార్తాలో జరిగింది. అదే సమావేశంలో 18th ఈస్ట్ ఏషియా సమ్మిట్ కూడా జరిగింది. ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటేనేమో ఓన్లీ ఆ యొక్క ఈస్ట్ ఏషియా దేశాలకు, తూర్పు ఆసియా దేశాలకు మాత్రమే. ఇండియా ఆసియాన్ సమ్మిట్ అంటే ఆ దేశాలతో పాటు ఇండియా సమ్మిట్ కూడా జరుగుతుంది అనమాట. ఇది మనకి 20th మీటింగ్ జరిగింది. 20th మీటింగ్కి మన ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిందనమాట. మామూలుగా మనకి ఈ యొక్క ఆసియాన్, ఏషియాని మనం ఎందుకు క్రియేట్ చేసుకున్నాం? ఇంగ్లీష్లో మనం ఏషియాన్ అంటాం, తెలుగులో ఆసియాన్. ఎందుకు క్రియేట్ చేసుకున్నాం? మనం పొలిటికల్ అండ్ సోషల్ స్టెబిలిటీ కోసం దీన్ని క్రియేట్ చేసుకున్నాం. ద మోటో ఆఫ్ ద ఏషియాన్ ఏంటి మనకి? 1 విజన్, 1 ఐడెంటిటీ, 1 కమ్యూనిటీ. ఇది మోటో. ఏషియాన్ సెక్రటేరియట్ మనకి ఇండోనేషియా, జకార్తా. ఏషియాన్ ఎస్టాబ్లిష్ చేసింది 1967, మనకి సైనింగ్ ఆఫ్ ద ఏషియన్ డిక్లరేషన్. దీన్ని మనం బ్యాంకాక్ డిక్లరేషన్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్, ఏషియాన్ ఫౌండింగ్ మెంబర్స్ ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్. ఇవి ఫౌండింగ్ మెంబర్స్. ఇండియా ఇందులో మెంబర్ కాదు, కాబట్టి ఫౌండింగ్ మెంబర్ ఉండే అవకాశమే లేదు. నెక్స్ట్, 1967లో మనకి ఇందాక చెప్పాను కదండి మీకు, ఏషియాన్ ఫామ్ అయింది 1967లో. దాని తర్వాత 1996లో ఇండియా అనేది ఏషియాన్ రీజనల్ ఫోరంలో భాగమైంది అనమాట. ఓకే, ఏషియాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి ఇంకో రీజన్ ఏంటంటే, అప్పుడు మనం పివి నరసింహారావు గారి టైంలో లుక్ ఈస్ట్ పాలసీ అని తీసుకొచ్చాము. ఆ లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా మనం ఏషియానికి మంచి ప్రియారిటీ ఇచ్చాం. 2018లో ఇండియా ఏషియాన్స్ యొక్క 25 ఇయర్స్ ఆఫ్ ద రిలేషన్ కూడా మనం ఫినిష్ చేసుకోవడం జరిగింది. అదే ఇయర్లో మనం 2018 ఇండియా యొక్క రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా కూడా ఈ యొక్క ఏషియన్ లీడర్స్ని మనం పిలిచాం. మరి 2024 ఈ ఇయర్ రిపబ్లిక్ డే గెస్ట్ ఎవరు మనకి? మీరు ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్, ఇండియా ఏషియన్ సమ్మిట్. ఇది మనకి ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుంటుంది. ఈ యొక్క మీటింగ్లో ఇండియా ఏషియన్ లీడర్స్తోని ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కలుగుతుందన్నమాట. ఈ యొక్క ఏషియన్ దేశాలన్నీ కలిసి కూడా, ఓకే, ఈ ఏషియన్ కంట్రీస్ని ఇండియా
ఈ యొక్క కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిలో జాయిన్ అవ్వమని చెప్పింది అనమాట. కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ యొక్క విపత్తులను తట్టుకొని నిలబడగలిగేటటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇండియా ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. దీనికి హెడ్ క్వార్టర్ కూడా మనకి ఇండియాలోనే ఉంది. ఓకే, ఇండియా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా కొన్ని ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, అంటే కొన్ని ప్రయత్నాలు చేసింది ఇంటర్నేషనల్ లెవెల్లో. మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అని, అలానే కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇలాంటివి అనమాట. ఈస్ట్ ఏషియా సమ్మిట్, ఇక్కడ మనకి ఈస్ట్ ఏషియా సమ్మిట్ జరిగిందని చెప్పాము కదా. ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది మనకి 2005లో స్టార్ట్ అయింది. దీన్ని ఫస్ట్ ప్రతిపాదించింది 1991లో అప్పుడున్నటువంటి మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ మహతీర్ మహమ్మద్ దీన్ని ప్రపోజ్ చేశారు. ఫస్ట్ సమ్మిట్ మలేషియాలోనే 2005లో జరిగింది. ఈ యొక్క ఈస్ట్ ఏషియా సమ్మిట్లో మొత్తం 18 మెంబర్స్, ఇందులో 10 ఏషియన్ కంట్రీస్ ఏమో మెంబర్షిప్ ఉన్నాయి, మిగతా 8 డైలాగ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ యొక్క 8 డైలాగ్ కంట్రీస్లో ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, కొరియా, రష్యా, దాంతోపాటు మనకి యుఎస్ఏ. ఈ 8లో యూఎస్ఏ, రష్యా తీసేస్తే మిగతా 6, మిగతా 6లో ఇండియా కూడా తీసేస్తే మిగతా 5 అనేది ఈ 10 మెంబర్స్తో కలిపి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ పేరే మనకి RCEP, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇది మనకు ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. ఇండియా జాయిన్ అవ్వలేదు కొన్ని రీజన్స్ వల్ల. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక MCQ చూసినట్టయితే కనుక ఇండియా ఇస్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది మనకి గతంలో UPSCలో అడిగారు. ఇలా 3 ఆర్గనైజేషన్స్ ఇచ్చి ఎందులో మెంబర్ అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి చెప్పేసి ఈజీగా థర్డ్ దాంట్లో అని చెప్పేసి. అసోసియేషన్ నాట్ ఎ మెంబర్, ఇండియా ఇస్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, ఎస్ మనకి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఇంకా జాయిన్ అవ్వలేదు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్లో కాదు, ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఇండియా మనకి డైలాగ్ పార్ట్నర్. ఓకే, నెక్స్ట్ సార్క్ వచ్చేసి మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్లో మనకి ఓవరాల్గా 8 కంట్రీస్, ఒరిజినల్గా మనకి ఇది 7 కంట్రీస్తోనే స్టార్ట్ అయింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లేట్గా జాయిన్ అయింది. సార్క్ దేశాలకు అన్నింటికి ఉపయోగపడుతుందని చెప్పేసి మన ఇండియా సార్క్ శాటిలైట్ కూడా లాంచ్ చేసింది. అఫ్ కోర్స్ యాజ్ యూజువల్గా పాకిస్తాన్ అందరూ జాయిన్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ సార్క్ సమావేశాలు ఈ మధ్యలో పెద్దగా జరగట్లేదు. ఎప్పుడైతే కనుక పాకిస్తాన్ వాళ్ళు పఠాన్కోట్ అటాక్, ఉరీ అటాక్ చేశారో దాని తర్వాత నుంచి సార్క్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సార్క్ పెద్దగా మంచి ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఇండియా సార్క్ ఆల్టర్నేటివ్గా బిమ్స్టెక్ అనేటువంటి ప్లాట్ఫామ్ని ఇండియా చూస్ చేసుకుంటుంది. రెగ్యులర్గా ఆ మీటింగ్స్ని అటెండ్ అవుతుంది. మనకి సార్క్ ఎస్టాబ్లిష్ చేసింది 1985లో. సార్క్ సెక్రటరీ వచ్చేసి మనకి కాఠ్మండు, నేపాల్లో సార్క్ సెక్రటరీ ఉంది మనకి. ఓకే, సో సార్క్లో ఉన్నటువంటి 8 కంట్రీస్. సార్క్లో ఉన్నటువంటి కంట్రీస్లో మనకి ల్యాండ్ లాక్డ్ అంటే మనకి ఓషన్ బార్డర్ లేనటువంటివి ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, ఇవి మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని చెప్పొచ్చు మనం సార్క్ సంబంధించి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇది మనకి 1985లో రాజీవ్ గాంధీ గారి టైంలో మనకి స్టార్ట్ అయింది. 7 ఫౌండింగ్ మెంబర్స్. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత జాయిన్ అయింది 2005లో. సార్క్ యొక్క హెడ్ క్వార్టర్ మీకు ఇందాక చెప్పినట్టు కాఠ్మండ్, నేపాల్. సార్క్ దేశాలకు అన్నిటికి ఉపయోగపడాలని మనం లాంచ్ చేసినటువంటి శాటిలైట్ GSAT-9. చివరి సార్క్ సమావేశం మనకి 19th సార్క్ సమ్మిట్ పాకిస్తాన్లో జరగాల్సి ఉండే, అది క్యాన్సిల్ అయింది. ఇండియా అటెండ్ అవ్వలేదు కాబట్టి మిగతా చాలా దేశాలు కూడా అటెండ్ అయ్యేటటువంటి సాహసం చేయలేదు కాబట్టి క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి మళ్ళీ సార్క్ సమావేశం జరగలేదు. మెయిన్గా మనకి సార్క్లో 9 అబ్జర్వర్ కంట్రీస్ ఉన్నాయి, పరిశీలక హోదాలో ఉన్న దేశాలు. ఆస్ట్రేలియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇరాన్, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మారిషియస్, మయన్మార్ అండ్ USA. ఇవి మనకి 9 అబ్జర్వర్ కంట్రీస్. అలానే మనకి సార్క్ దేశాలకు సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్, ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ని గుజరాత్లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ గాంధీనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్క్ దేశాలన్నిటికీ డిజాస్టర్ మేనేజ్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నేను మీకు ఇంతకుముందే చెప్పాను సార్క్ సరిగా పనితీరు ఉండట్లేదని చెప్పేసి మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, బిమ్స్టెక్ అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్, ఈ యొక్క బంగాళాఖాతాన్ని ఆనుకొని ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ ఏరియాలో సహకరించుకోవడానికి వివిధ దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూపింగ్ని మనం ఏమంటున్నాం, బిమ్స్టెక్ అంటున్నాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక బిమ్స్టెక్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ కూడా బిమ్స్టెక్లో మెంబరే. ఇది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, వీటికి బే ఆఫ్ బెంగాల్ బార్డర్ లేనప్పటికీ కూడా వీటికి ఏ ఓషన్ కూడా బార్డర్ లేదు కాబట్టి ఇవి ఖచ్చితంగా బే ఆఫ్ బెంగాల్ పైన డిపెండ్ అవుతున్నాయి కాబట్టి వీటికి కూడా బిమ్స్టెక్లో మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఓకే, సరే, బిమ్స్టెక్ రీసెంట్గా మనకి 5th బిమ్స్టెక్ మీటింగ్ జరిగింది. 5th బిమ్స్టెక్ మీటింగ్ శ్రీలంక హోస్ట్ చేసింది. ఇందులో మనకి ఇండియా ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసింది. ఇది ఒక హైబ్రిడ్ విధానంలో జరిగింది. కొంతమంది ఆఫ్లైన్లో అటెండ్ అయ్యారు, కొంతమంది ఆన్లైన్లో అటెండ్ అయ్యారు. ఓకే, అలానే బిమ్స్టెక్ రీసెంట్గా అంటే లైక్ 2 days బ్యాక్ మే 20 రోజు బిమ్స్టెక్ యొక్క చార్టర్ అనేది అమల్లోకి వచ్చింది. చార్టర్ ఒకసారి అమల్లోకి వచ్చిందంటే బిమ్స్టెక్లో వేరే ఏదైనా దేశమైనా చేరొచ్చు. అలానే బిమ్స్టెక్ యొక్క లీగల్ ఐడెంటిటీ అనేది వచ్చిందనమాట. ఓకే, అంటే బిమ్స్టెక్ తర్వాత రోజులలో UNOలో పరిశీలక హోదా అట్లాంటి వాటి కోసం కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు.
బిమ్స్టెక్ ఇది మనకి బే ఆఫ్ బెంగాల్ను అనుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ అని చెప్పాను కదా. బిమ్స్టెక్ అనేది మనకి సౌత్ ఏషియాని దాంతోపాటు సౌత్ ఈస్ట్ ఏషియాని కలుపుతుంది. బిమ్స్టెక్ ఏర్పడింది మనకి 1997లో. దేని ద్వారా? బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది. మొదటగా బిస్టెక్ అనే దాంతో ఏర్పడింది. తర్వాత రోజులలో మనకి యొక్క మయన్మార్ 1997లో జాయిన్ అయిన తర్వాత బిమ్స్టెక్, అండ్ 2004లో మనకి నేపాల్, భూటాన్ బిమ్స్టెక్లో జాయిన్ అయ్యారు. బిమ్స్టెక్ యొక్క పర్మనెంట్ సెక్రటరియట్ మనకి ఢాకా బంగ్లాదేశ్లో ఉంది. బిమ్స్టెక్ 5th సమ్మిట్ మీకు ఇందాక చెప్పినట్టు కొలంబో శ్రీలంకలో మనకి 2022లో మనకు జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో బిమ్స్టెక్ దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్ మీటింగ్ కూడా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్రిక్స్ ఈసారి సమావేశం మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఓకే, తర్వాత సమావేశం యాక్చువల్గా బ్రెజిల్లో జరగాల్సింది బ్రిక్స్ సమావేశం. కాకపోతే బ్రెజిల్ ఆల్రెడీ G20 సమావేశాలను హోస్ట్ చేస్తుంది కాబట్టి రష్యా వాళ్ళు కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. బ్రిక్స్ ఈసారి జోహాన్స్బర్గ్లో జరిగింది. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక 6 కంట్రీస్ని బ్రిక్స్లో జాయిన్ అవ్వని చెప్పేసి ఇన్వైట్ చేసాం. ఆ 6 కంట్రీస్లో 5 కంట్రీస్ ఆల్రెడీ జాయిన్ అయిపోయాయి. ఓకే, అర్జెంటీనా తప్ప మిగతా మనకి ఇథియోపియా కానీ, ఈజిప్ట్ కానీ, ఇరాన్ కానీ, UAE కానీ, సౌదీ అరేబియా కానీ జాయిన్ అయిపోయాయి బ్రిక్స్లో. మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు చూద్దాం. 5th బ్రిక్స్ సమ్మిట్ మనకి జోహాన్స్బర్గ్లో జరిగింది. ఇందులో 6 అడిషనల్ కంట్రీస్కి ఇన్విటేషన్ పంపించాం. ఆ 6 అడిషనల్ కంట్రీస్ ఏందో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. బ్రిక్స్ అనేటటువంటి యాక్రోనిమ్ అనేది ఫస్ట్ మనకి బ్రిక్గా ఉంది, అంటే ఒక పదం అనేది సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్ అనేది అయింది. 2001లో బ్రిటిష్ ఎకానమిస్ట్ జిమ్ ఓనిల్ ఇక బ్రిక్ అనేటటువంటి వర్డ్ని సజెస్ట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది 2010లో. బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి షాంఘైలో ఉంది. బ్రిక్స్ దేశాలన్నీ కూడా తమకి తాము హెల్ప్ చేసుకోవడానికి అని చెప్పేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ క్రియేట్ చేసుకున్నాయి? 6th బ్రిక్స్ సమ్మిట్లో మనకి 2014లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాయి. ఏ డిక్లరేషన్ ద్వారా? ఫోర్టలీజా డిక్లరేషన్ ద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది. 13th బ్రిక్స్ సమావేశం మనకి ఇండియా మెంబర్షిప్లో 2021లో జరిగింది. అంతకన్నా ముందు 2012లో కానీ 2016లో కానీ బ్రిక్స్ సమావేశం మన భారతదేశంలో జరిగింది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మనకి నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఇది మనకి కోల్డ్ వార్. ఓకే, అంటే ప్రచన్న యుద్ధం జరుగుతున్నటువంటి రోజులలో ఇండియా దాంతోపాటు కొన్ని డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా అటు క్యాపిటలిస్ట్ గ్రూపులు అయినటువంటి అమెరికాలో కానీ, ఇటు సోషలిస్ట్ గ్రూప్ అయినటువంటి రష్యాలో కానీ జాయిన్ అవ్వకుండా వీళ్ళు తటస్థ వైఖరిని అవలంబించినాయి. అవే మనకి నాన్ అలైన్మెంట్ మూమెంట్. దీన్ని మనం అలీన విధానం అంటాం. నాన్ అలైన్మెంట్ మూమెంట్ యొక్క రీసెంట్ మీటింగ్ ఎక్కడ జరిగిందో చూసే కన్నా ముందు నాన్ అలైన్మెంట్ మూమెంట్ దీని వెనకాల ఉన్నటువంటి దీన్ని కృషి చేసినటువంటి వ్యక్తులు ప్రధానంగా 5. జవహర్లాల్ నెహ్రూ ఇండియా నుంచి, క్వామే నుమరో ఘనా, సుకర్నో ఇండోనేషియా, అబ్దుల్ నజీర్ మనకి ఈజిప్ట్ నుండి, దాంతోపాటు జోసెఫ్ బ్రాజో టిటో మనకి యుగోస్లావియా నుంచి. వీళ్ళు 5 మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది మనకు ఆల్మోస్ట్ ఇందులో 120 మెంబర్ కంట్రీస్ ఇందులో మనకి మెంబర్షిప్ ఉన్నది. అండ్ మీరు చూసినట్టయితే కనుక ఉగాండాలో రీసెంట్గా మనకి సమావేశం జరిగింది. మీరు ఇక్కడ ఉగాండాలో చూసినట్టయితే మనకి ఇది ఉగాండా ఆఫ్రికాలో ఉంది. అండ్ ఉగాండాకు మనకి సౌత్ సుడాన్, దాంతోపాటు టాంజానియా, ఈ టాంజానియాకు ఉగాండాకు మధ్యలో ఈ లేక్ ఉంది కదా, ఈ లేక్ని మీరు ఏ లేకో ఐడెంటిఫై చేయగలిగితే చేయండి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లేక్ ద లేక్ బిట్వీన్ ద ఉగాండా అండ్ టాంజానియా. ఓకే, నెక్స్ట్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ 1955లో మనకి బాండుంగ్ సమావేశం తర్వాత 1961లో బెల్గ్రేడ్లో మొదటి సమావేశం ద్వారా మొదటి నామ్ సమావేశం అనేది జరిగింది. దాని ద్వారా మనకి నామ్ అనేది ఉనికిలోకి వచ్చిందనమాట. మెంబర్షిప్ వచ్చేసి 120 మెంబర్ కంట్రీస్. మెయిన్గా ఆఫ్రికా నుంచి 53 అండ్ ఏషియా నుండి 39 ఉన్నాయి మనకి. అండ్ 2 యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇవి మనకి ఇంపార్టెంట్. బెలరూస్ ఒకటి, అజర్బైజాన్. జనరల్గా ఇది డెవలపింగ్ కంట్రీస్ కూటమి కదా, యూరోప్ లాంటి దేశాలు ఉండవు అనుకుంటారు మీరు. నెక్స్ట్ నామ్కి పర్మనెంట్ సెక్రటరీ అంటూ ఏది లేదు. నామ్ సమావేశాలు జనరల్గా 3 years ఒకసారి జరుగుతుంటాయి మనకి. నెక్స్ట్ కీ పీపుల్ ఎవరో చెప్పాను నామ్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో. నామ్ యొక్క మీటింగ్ 19th మీటింగ్ మనకి ఉగాండాలో జరిగింది. దాని యొక్క థీమ్ ఏంటంటే డీపెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ ఎఫ్లుయెన్స్. అంటే ప్రపంచ సంపద కూడా మొత్తం యొక్క పంచుకునేటటువంటి విషయంలో అందరి కోఆపరేషన్ ఉండాలని చెప్పేసి. దీనికి సంబంధించి ఒక సింపుల్ MCQ. అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ వాజ్ ఆల్సో ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ద నామ్ ఫర్ సమ్ పీరియడ్. అంటే మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసి నామ్ సెక్రటరీ జనరల్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? సరే, నెక్స్ట్ ఈ క్వాడ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, దీనికి ఇంకొద్దిగా ఫర్దర్గానే మీకు యాడ్ చేస్తాను. సరే, క్వాడ్ 2.0 అది డిఫరెంట్ డైమెన్షన్ అనమాట. ఓకే, సరే, దాంతోపాటు మీరు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. దాని తర్వాత నేను కంటిన్యూషన్ ప్లాన్ చేద్దాం. ఒక మిసైల్స్ ఒకటి మనకి పెండింగ్ ఉంది, అది చేయాలి నేను మీకు. సరే, నిన్నటి క్వశ్చన్ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి జువెనైల్ అనే వ్యక్తిని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత మాత్రమే అడల్ట్ లాగా అతన్ని పరిగణించాలని చెప్పేసి చెప్పారు. ఓకే, సరే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
shrunk immensely, dried up in the recent past due to human activities. అంటే ఇందులో ఏసీ అనేది యొక్క హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, మనిషి యొక్క యాక్టివిటీస్ వల్ల విపరీతంగా అది యొక్క తగ్గిపోయింది అని అంటున్నారు. ఇది ఈరోజు మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం ఈరోజు న్యూ ప్రోగ్రామ్ ఏకలవ్య ఎక్స్ప్రెస్ అనేటటువంటి న్యూ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఇందులో మనం గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ మీకు క్వాలిటేటివ్గా యూజ్ అయ్యి మనకి లాస్ట్ ఆల్మోస్ట్ ఇంకా 15 days ఆల్మోస్ట్ టైం ఉంది కాబట్టి సో మనం క్విక్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంకా మీరు ఏమైనా సజెషన్ చేయాలన్నా సజెస్ట్ చేయండి, నాట్ ఎన్ ఇష్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.